విశాఖపట్నం జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో వైసీపీకి కనీసం ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది. పోటీ చేసిన 10కి 10 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయాన్ని సాధించినట్లు జీవీఎంసీ కమిషనర్ ప్రకటించారు. 7 సభ్యులకు 60కి పైగా ఓట్లు వచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలో వైసీపీ నుంచి పోటీ చేసిన వారిలో ఒక సభ్యుడికి అత్యల్పంగా 54 ఓట్లు రాగా మరో సభ్యుడికి అత్యధికంగా 65 ఓట్లు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. దీంతో ఎన్నికలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు వైసీపీ నేతలు భావిస్తున్నారు. చెప్పాలి అంటే ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ ఎలాగైతే తీసుకొచ్చిందో ఈ రోజు జీవీఎంసీలో కూడా 10కి 10 స్ట్రైక్ రేట్ 100% తీసుకురావడం జరిగింది. ఇదంతా న్యాయబద్ధంగా జరిగింది. వైసీపీ అవినీతిగా దోచుకున్న వాటిని అరికట్టడానికి అక్కడున్న కార్పొరేటర్లు ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా మాకు సపోర్ట్ చేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక మీదట పదవి అంటే అలంకరణ కాకుండా బాధ్యతగా పనిచేసే ఎన్డీఏ కూటమి ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరు చూస్తారు. జీవీఎంసీలో ఇప్పటి వరకు మేయర్ ఏం దోచుకుంది, ఒక ఫ్లోర్ లీడర్ గా ఉండి బాణా శ్రీని గారు కానీ ఆ నలుగురు ఏం దోచుకున్నారు ప్రతిదీ కూడా పట్టబయలు చేస్తాం. జీవీఎంసీలో ఉన్న ఎక్కడెక్కడ ఏమేమి దోచుకున్నా ప్రతిదీ బయటికి తీసుకొచ్చి రాబోయే రోజుల్లో ప్రజలకి మంచిగా జీవీఎంసీ నుంచి సేవలు అందిస్తామని మీ అందరికీ తెలియజేస్తాం. అసలు చెప్పాలి అంటే ఎన్డీఏ కూటమి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.